రాహుల్ గాంధీ కానీ మీరు కానీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయట్లేదు, ఒక భావజాలంతో పోరాటం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీకున్న బలం ఎట్లా ఉంటుంది? విద్యార్థి సంఘ ఎన్నికలు, యూనివర్సిటీలలో ఎన్నికలు రావడం వల్ల మీ భావజాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు భావజాల వ్యాప్తి జరగడం ద్వారా ఇవన్నీ వచ్చాయి. చాలా నాయకత్వంతో కూడా కాంగ్రెస్ నాయకత్వం కానీ దేశ రాజకీయత్వం కానీ లౌకికవాదులందరూ కూడా యూనివర్సిటీ ఎన్నికల వల్లనే మీరందరూ వచ్చారు. సో అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయా? అప్పుడే మీ భావజాలానికి మరింత బలం చేకూరుస్తుందని కూడా వాదన వస్తుంది. తప్పకుండా నేను కూడా అంగీకరిస్తాను మీతోటి. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో భావజాల వ్యాప్తికి అవకాశం ఉంటుంది, చర్చించడానికి విద్యార్థులలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితమే ఈ విద్యార్థి ఎన్నికలు నిషేధించారు. కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో అంటే ఐడియాలజికల్ డివిజన్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో కాలేజీలలో, యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలా అనేది ఒక డిబేట్ చేయాల్సిన విషయము. ఇది కొంత చర్చ జరగాలి. చర్చల అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా అక్రాస్ ద టేబుల్ నేనేం నిర్ణయం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. సార్, ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మనిషి అని అన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని. బట్ హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సార్? బికాస్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించని జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన, ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100%, 100/100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి.